తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రచార భాగంగా ఈరోజు మీ గ్రామానికి రావటం జరుగుతుంది. ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి 3600 కిలోమీటర్ల పైగా ఎండలో, వర్షంలో, దుమ్ములో, ధూళిలో నడిచి మీ కష్టాలు తెలుసుకొని వాటిని దూరం చేయాలన్న చిత్తశుద్ధితో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్లు పెట్టారు. మీ ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చి మీ కష్టాన్ని దూరం చేసే విధంగా మీరు ఏ వెల్ఫేర్ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఉందో మీ ఇంటి దగ్గర తెలుసుకొని గౌరవంగా మీ ఇంట్లో మీ అకౌంట్ లోకే తీసుకొస్తున్నారు. మిమ్మల్ని గౌరవించే వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక్కరే కాదు, ఎండల్లో మేము తిరుగుతున్నాం, మీ కష్టాలు దూరం చేస్తున్నాం, మీకు మంచి చేయాలన్న ఆలోచనతో పరుగులు తీస్తున్నాం. ఈరోజు స్కూల్స్ రెనోవేట్ చేశాం, మీ పిల్లలకి గౌరవంగా యూనిఫామ్ ఇచ్చాం, మంచి భోజనం పెడుతున్నాం, బుక్స్ ఇచ్చాం, కూర్చోవడానికి బెంచీలు, రాసుకోవడానికి డిజిటల్ బోర్డ్స్, గ్రీన్ బోర్డ్స్ ఇచ్చాం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. అలాగే మీరు చూస్తే బైజూస్ కంటెంట్ తో ట్యాబ్స్ ఇచ్చాం. ఎందుకు? ఈరోజు టౌన్ లో చదువుకునే పిల్లలు చక్కగా చదువుకొని పేద పిల్లలు డల్ గా ఉండకూడదు, వాళ్ళు కూడా ఈరోజు టౌన్స్ లో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఉండాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది. జగనన్న పిల్లలకి ఓట్లు లేదు అని చెప్పి ఏం చేయకుండా ఆపేలా మిగతా మినిస్టర్ సీఎంలు లాగా పిల్లలు రేపటి మన భవిష్యత్తు. పిల్లలు చక్కగా చదువుకొని ఎదిగితే మన ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, ముఖ్యంగా మన దేశం బాగుంటుందని ఈరోజు పిల్లల మీద 1000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. పిల్లవాడు స్కూల్కి పంపిస్తే మీ కొడుకు చదువుకోవడానికి మీకు అమ్మఒడి ఇస్తున్నాడు. ఎందుకంటే మీరు పిల్లవాడిని పనికి పంపించకుండా చదువుకు పంపిస్తే వాడు చక్కగా చదువుకొని రేపు మంచి ఉద్యోగం చేస్తే మీ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎదుగుతాయని. అలాగే మహిళలకి ఇంట్లో గౌరవం ఇవ్వాలి, మహిళల్ని కూడా ఒక మనిషిగా చూడాలనే మీ భర్తలో మీ కొడుకులో మిమ్మల్ని తక్కువ చేయకూడదని ఇంటి పట్టాలు ఇచ్చినా మీ పేరు మీదే, సంక్షేమ పథకాలు ఇచ్చినా మీ పేరు మీదే ఇవ్వటం అనేది మీరు గమనించాలి. ఈరోజు అన్ని రకాలుగా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా మహిళలకి చాలా గొప్ప స్థాయిలో పెట్టారు జగనన్న. ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఎన్నికలప్పుడు వచ్చే తెలుగుదేశం పార్టీ దొంగల మాటలు విని వాళ్ళు ఇచ్చేది తీసుకొని అటు ఇటు ఆడటం వల్ల మీరు నష్టపోతారు. ఆ విషయాన్ని గుర్తించండి. ఈరోజు మీరు చూస్తే 2 నెలల్లో 58 నెలలు మనం ఇంటింటికి ఇచ్చిన సంక్షేమాన్ని 2 నెలల్లో ఎలక్షన్ కమిషన్ కి లెటర్ పెట్టి మిమ్మల్ని ఎట్లా ఎండల్లో తిప్పుతున్నారో పెన్షన్ కోసం చూస్తున్నారు కదా. 2 నెలలకే ఈ పరిస్థితి అయితే రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఏమీ ఉండవు. గతంలో ఎప్పుడైనా ఇచ్చినాడా? అమ్మఒడి ఇచ్చినాడా చంద్రబాబు నాయుడు? ఆసరా ఇచ్చాడా? ఇళ్ల పట్టాలు ఇచ్చినాడా? స్కూల్స్ రెనోవేట్ చేశాడా? మీ ఇంటికి డాక్టర్లు వచ్చి టెస్టింగ్లు చేశారా? ఇవన్నీ మే 13వ తేదీ జరగబోయే ఎన్నికలకి ప్రచార భాగంగా ఈరోజు మీ ఊరికి రావటం జరిగింది. అందరు ముందుకు వస్తే కనిపిస్తారు. జగనన్న ప్రభుత్వంలో సుఖంగా ఉన్నారా లేదా? అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తున్నాయా లేదా? మీ పిల్లలకి చక్కటి చదువు అందిస్తున్నామా లేదా? కరెక్ట్ గా వైద్యం అంతా ఇస్తుందా? మెడికల్ టెస్టులు చేయటము, ఊర్లలో డాక్టర్లు వస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. జగనన్న వచ్చాకే ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉంది. ప్రతి పేద కుటుంబానికి అమ్మఒడి, ఆసరా, చేయూత, పిల్లలకి విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ మీ ఇంటికే వస్తున్నాయి. బియ్యం మీ ఇంటికే వస్తున్నాయి, పెన్షన్ మీ ఇంటికే వస్తుంది, మినిస్టర్ మీ ఇంటికే వస్తున్నారు, వాలంటీర్లు మీ ఇంటికే వస్తున్నారు. ఇది జగనన్న ప్రభుత్వం. ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి వారి సమస్యలు ఏంటో తెలుసుకొని అవి అక్కడే పరిష్కరించే విధంగా ఈరోజు అన్న సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఏ రాష్ట్రంలో ఇలా లేదు. మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో, తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో ఆసరా లేదు, చేయూత లేదు, అమ్మఒడి లేదు. పెన్షన్ కూడా 1000 రూపాయలు, అది కూడా ఆఫీసుకు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాలి. కాబట్టి మీకు మంచి చేసిన జగనన్నకి మీరంతా కూడా గట్టిగా సపోర్ట్ చేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. ఒక్కొక్క మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 2 ఏ గుర్తుకి? ఫ్యాన్ గుర్తుకు వేస్తే అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు. మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే ఏం చేస్తాం? ఫ్యాన్ స్విచ్ మీద వేలేసి నొక్కుతాం. ఎందుకు? చల్లటి గాలితో
సుఖంగా ఉంటుందని. అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే 3వ నంబర్లో ఆర్కే రోజా అని నా ఫోటో, ఓ పక్క ఫ్యాన్ ఉంటుంది. ఆ 3వ నంబర్ని కుయ్య నొక్కారనుకోండి, నేను 3వసారి ముచ్చటగా గెలుస్తాను. మీ అందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి మరింతగా చేసుకుంటూ మీకు సర్వీస్ చేసుకుంటూ మీతో పాటే ఉంటాను. మీ ఆడబిడ్డనైన నన్ను, మీ అన్నదమ్ముడైన జగనన్నని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. ఎన్నికలు అనగానే తెలుగుదేశం పార్టీ దొంగలు వస్తారు, స్టిక్కర్లు అతికిస్తారు, కానీ 5 ఏళ్ళు మీకు కనిపించరు. కాబట్టి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం జరిగింది, ఈ 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకున్నాడు. మిమ్మల్ని అంతా కూడా సొంత కుటుంబ సభ్యులుగా భావించి మీకు ఏమేం మంచి. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్.